మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాత, సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు సందర్శించారు. ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ తీసుకురావడంతో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను త్వరితగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్స్ కొరత ఉంది, కరెక్టే. దాన్ని కూడా స్టాఫ్ కొరత, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అన్నీ త్వరితగతిగా 2 నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయింది. వాళ్ళ రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ 30 మెంబర్స్ వస్తారు. స్టడీ లీవ్లో పోయిన 21 డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు. ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని 21 మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము. ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఉన్న అసౌకర్యాలన్నీ తీసేసి అంతా కూల్ వాతావరణంలో నడిపించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మనం బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్కు సంబంధించిన ఇష్యూస్ ప్రకారంగా మన సీనియర్ నాయకులు ఆల్ పార్టీకి సంబంధించిన నర్సయ్య గారు, రాజమౌళి గారు, సూరిబాబు గారు, సీనియర్ నాయకులందరూ మొన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ధర్నా అయినప్పుడు దానికి ప్రత్యేకంగా నేను సిఎండి సింగరేణికి సంబంధించిన బలరాం నాయక్ గారితో రిక్వెస్ట్ చేసుకున్నాను. మీరు డాక్టర్ సుజాతమ్మను సీఎంని దయచేసి ఇక్కడ డెప్యూట్ చేయండి, ఇక్కడ సమస్యల గురించి ప్రత్యేకంగా దానికి అటెండ్ కావాలని ఆమె వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. వచ్చిన తర్వాత ఈరోజు మా సీనియర్ నాయకులందరూ అమ్మతో మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ సమస్య గురించి, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, షార్టేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళందరి సమస్య గురించి చర్చ అయింది. చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సరిదిద్దాలన్నా, ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం. ఇప్పటిదాకా డాక్టర్మ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు. ఒక 2 months టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సరిదిద్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడుతూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, డాక్టర్లను అందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చ అయింది. ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా, ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయలు, నర్సులు, డాక్టర్లు, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్లతో రిక్వెస్ట్ చేసిన మా బెల్లంపల్లి తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది. ఈ సమస్యతో దాన్ని సక్సెస్ చేస్తారని ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సింగరేణి ఎండి గారికి, సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు కూడా, ఇక్కడున్న డాక్టర్లకు ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళొకసారి మనం చేసుకుంటున్నా. ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. మేమున్నాం, ఎమ్మెల్యేగా నేను చేసి నా డ్యూటీ నేను చేస్తాను, మీరు చేస్తాను, మీ డ్యూటీ చేసి మా సీనియర్ నాయకులు చేసేది వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ టైం ఇలా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా మీరు తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎం ప్లీజ్ కరెక్ట్ ఆల్ ద మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పటిదాకా దాన్ని కరెక్ట్ చేసుకుని ముందర తీసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సీఎం గారిని 2 నిమిషాలు మాట్లాడని నా రిక్వెస్ట్. క్యాజువాలిటీలో ఈసీజీలు, ఇంజెక్షన్లు, మొత్తం టెంపరేచర్లు, బీపీలు కానీ, వెయిట్లు కానీ మొత్తం అవి ప్లస్ వార్డుకి షిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఈ వార్డు కేసులు కూడా అక్కడే ఉంటున్నాయి. ఎమర్జెన్సీ కేసులు ఒక్కొక్కసారి 2 కేసులు వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా స్టాఫ్ అనేది ఉంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ స్టాఫ్ పెడితే ఇక్కడ నుండి మేము అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ మేము కొంచెం ఎమర్జెన్సీ స్టాఫ్ చూసుకోవడానికి మాకు పేషెంట్లు లేరు, కార్మికులు లేరు అని అంటారు. ఇది ప్రొడక్షన్ లింక్ లేదు, సర్వీస్. హాస్పిటల్ అనేది సర్వీస్. మీరు అంటున్నారు మీరు రికార్డ్స్ ప్రకారంగా ఫీల్డ్ లెవెల్లో వర్క్ అయ్యే సిస్టమ్ చూసుకుంటే, అండర్స్టాండ్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ లిమిటెడ్ ప్రాక్టికల్ కన్సిడరేషన్. అండ్ కమింగ్ టు ద అదర్ మేజర్ ఫ్యాక్టర్స్, I would like you to identify, put an advertisement. Well, there are so many other doctors who are not in a position to get their jobs. మంది ఒక 2 సిక్కు, ఒక 4 షార్ట్లీ రిటైర్మెంట్
అట్లా ఒక 8 మంది మాత్రమే షిఫ్ట్, వాళ్ళు ఇద్దరు కూడా 3 షిఫ్ట్ చేస్తున్నారు. సెకండ్ ఉన్నారు, నేను చెప్తాను ఇద్దరు సిక్కు ఎక్సెస్ మ్యాన్ పవర్ ఒక్కరిద్దరు ఉన్నారు. మోషన్ సైడ్ లేవా సైడ్ కూడా ఒక్కటే ఉన్నది. ఇక్కడ మెయిన్ పవర్ 1000 ఉన్నది అన్నట్టు. కానీ శ్రీరాంపూర్ వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ముళ్ళ పట్టుకొని రామకృష్ణపూర్ రావన్నా నన్ను అడ్మిట్ చేస్తా. అక్కడ చిన్న జ్వరం సైలెంట్ ఉన్నాడు. చాలా మందికి ఎందుకంటే మా సంబంధించిన